ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. భారత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ఏ ఉద్యమం చేపట్టినా కూడా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మెత్తి గల్లీ గల్లీలా జై తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరుబాట పట్టిండ్రు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కోసం కూడా పోరుబాట పట్టిండ్రు. అదేవిధంగా ఇప్పుడు మహిళా హక్కుల కోసం ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. అయ్యా గుంపు మేస్త్రి, మహిళా దినోత్సవం రోజు ఈరోజు మహాశివరాత్రి. శివరాత్రి రోజు శివుడు అర్ధభాగాన్నిచ్చిండు మహిళలకు, పార్వతీదేవికి. కానీ 33% రిజర్వేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ ధర్నా చౌక్ వద్ద కూర్చుండబెట్టిన నీకు తొందరలోనే ముగింపు పలుకుతాము. అయ్యా గుంపు మేస్త్రి, అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలను ఇచ్చినవు, నిజాలను అబద్ధాలను నిజం చేసి ఊరంతా తిప్పినవు. అబద్ధపు పునాదుల మీద నిలబడ్డ నీ సర్కారు ఎన్నో రోజులు ఉండదు బిడ్డ. నేనొస్తా డిసెంబర్ 9వ తారీఖు రైతులకు రుణం మాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోరి, అందరికీ రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు రుణం మాఫీ చేయలేదు. రుణం మాఫీ చేయకపోవడమే కాకుండా ఏ రైతుకు కూడా చక్కగా నీళ్ళు ఇస్తలేవు, చక్కగా కరెంట్ ఇస్తలేవు. రైతులను ఆగం చేస్తున్నావు, మహిళలను ఆగం చేస్తున్నావు. నేనొస్తా కేసీఆర్ ఇచ్చే భిక్షం 10,000 రూపాయలు వద్దు, నేనొచ్చి రైతు భరోసా 15,000 ఇస్తా అన్నావు. రైతు బంధుకే గతి లేవు. ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా రైతు బంధు ఇవ్వకుండా మోసం చేస్తున్న సర్కారు, మోసపు పునాదుల మీద నిలబడ్డ సర్కారు నీది బిడ్డ. ఇంకొకటి, నేనొస్తా మహిళలందరికీ 2,000 అత్త కోడన్లు ఎవరున్నా కూడా 2,500 ఇస్తా అని చెప్పినావు. మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నాం, ఈ 2,500 ఎప్పుడు ఇస్తావు? అసలు నువ్వు వచ్చిన తర్వాత నేనొచ్చి డిసెంబర్ 9వ తారీఖే అన్ని నెరవేరుస్తా అని చెప్పినావు. నీ డెడ్ లైన్ ను నీకు గుర్తుకేస్తే ఏదన్నా జై తెలంగాణ అన్నా కూడా మేము స్టేటస్లల్లా కేసీఆర్ గారియో, కేటీఆర్ గారియో, కవితక్క గారియో ఏమన్నా వీడియోస్ పెట్టుకున్నా కూడా అక్రమంగా మా మీద కేసులు పెట్టి దబాయించి పోలీస్ స్టేషన్ల వరకు తీసుకోబోతున్నావు. అక్రమ కేసులను బనాయిస్తున్నావు. ఈ కేసులతోటి, ఈ బెదిరింపులతోటి ఇక్కడికి ఆగేది కాదు బిడ్డ గుంపు మేస్త్రి. మేము ఏదైతే కొట్లాడుతున్నామో అవన్నీ ప్రజల కోసం కొట్లాడుతున్నామో, ప్రజల కోసం నిలబడుతున్నామో. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాననే ఉంటాం. మేడిగడ్డ మేడిపండు అని చూపించినావు. 85 పిల్లర్లు ఉన్నాయి, 2 పిల్లర్లు ఏవో కుంగితే నీళ్ళు ఇవ్వడం చేతనైతే లేదు, దాన్ని చక్కగా చేయడం చేతనైతే లేదు. మేడిగడ్డను బూచిగా చూపించి కాళేశ్వరంని అబద్ధము, కాళేశ్వరం తోటి 1 ఎకరాకు కూడా నీళ్లు అందలేదని చెప్పినావు. నీళ్లు అందలేదని చెప్పి ఇప్పుడు కాళేశ్వరంలా మేడిగడ్డ బాగు చేయకపోతే నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఎందుకు చెరువులు ఎండిపోతున్నాయి? ఎందుకు కుంటలు ఎండిపోతున్నాయి? ఎందుకు రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు నీళ్ల కోసం? ఒక్కసారి గమనించు గుంపు మేస్త్రి. ఇప్పటికైనా నీ పరిపాలన మీద, నీ కక్షపూరిత రాజకీయాల మీద కాకుండా పరిపాలన మీద దృష్టి పెట్టి తొందరగా రైతులకు రైతు బంధు ఇయ్యి, పెట్టుబడి సాయం ఇయ్యి, నీళ్ళు ఇయ్యి, 24 గంటలు ఇయ్యి, కరెంట్ ఇయ్యి. జీవో నెంబర్ 3ని వెంటనే రద్దు చేసి మాకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.